అందరికీ నమస్తే అండి. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ పార్టీకి 107 సీట్లు వచ్చాయి. విజయ్ పార్టీకి దరిదాపుల్లో మరో పార్టీ లేదు. డీఎంకేకి 59 వచ్చాయి. అన్నా డీఎంకేకి 47 వచ్చాయి. ఆ తర్వాత మిగిలిన పార్టీలన్నింటికీ కూడా 10 లోపే వచ్చాయి. అంటే విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అంటే ప్రజామోదం ఎక్కువగా ఉన్న పార్టీ. ఇతర పార్టీలతో పోలిస్తే ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీ, ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ అంగీకరించడం లేదు. 2 సార్లు నిన్న అండ్ ఈరోజు 2 సార్లు విజయ్ గవర్నర్ని కలిస్తే, తమిళనాడు గవర్నర్ని కలిస్తే, మీరు 118 మంది శాసనసభ్యుల బలం మీకు లేదు కదా, 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు తీసుకొని రండి అని చెప్తున్నారు, అని చెప్పి పంపించేస్తున్నారు. అయితే అసలు రాజ్యాంగంలో ఏం రూల్ ఉంది అండ్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు గతంలో ఏమున్నాయి, గతంలో అక్కడక్కడ జరిగిన సంఘటనలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి. అసలు గవర్నర్ చేస్తున్న తప్ప, గవర్నర్ ద్వారా బీజేపీ ఏమైనా పాలిటిక్స్ చేస్తోందా, నిజంగా విజయ్కి అన్యాయం జరుగుతోందా, గతంలో ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగాయా అనేది మనం ఒకసారి మాట్లాడాలి. నిజానికి రాజ్యాంగంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేది ఎక్కడా లేదు, ఆ పదం లేదు. మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే ఈ అసెంబ్లీ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు లేదా లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఎవరైతే సగం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని మాత్రమే రాజ్యాంగంలో ఉంది. అంతే తప్ప సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే పదం రాజ్యాంగంలో లేదు. కానీ ఇక్కడ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించి ఆర్టికల్ 164 ఉంది. సో దీనిలో గవర్నర్ల విధులు ఏమిటి, గవర్నర్ ఏం వ్యవహరించాలి అనేది చాలా స్పష్టంగా ఉంది. అలాగే జాతీయ స్థాయిలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రధానమంత్రిని నియమించడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏమిటి, విధులు ఏమిటి, ఎలా వ్యవహరించాలి అనే విషయంలో ఆర్టికల్ 75 ఉంది. వీటితో పాటు 1983-84 ఆ టైంలో సర్కారియా కమిషన్ కూడా చాలా క్లియర్గా కొన్ని మార్గదర్శకాలు చేసింది. సో ఇవన్నీ మనం పరిశీలిస్తే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది, జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. ఫస్ట్ ఉదాహరణలు చెప్పాలి అంటే మీకు 1996లో లోక్సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 13 రోజుల్లోనే విశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి కోల్పోయారు. గుర్తుందిగా ఈ సంఘటన అందరికీ. దానికి కారణం ఏంటంటే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది, కానీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు వాళ్ళకి. బీజేపీకి కావాల్సినన్ని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినన్ని సీట్లు రాలా, కానీ అతిపెద్ద పార్టీగా అవతరించింది కాబట్టి రాష్ట్రపతి అటల్ బిహారీ వాజ్పేయిని ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టమన్నారు. విశ్వాస పరీక్ష తర్వాత మీరు సభలో బల నిరూపణ చేసుకోండి అన్నారు. అలా బల నిరూపణ చేసుకునే క్రమంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు తన మ్యాజిక్ ఫిగర్ ప్రూవ్ చేసుకోలేకపోయారు కాబట్టి 13 రోజుల్లోనే ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దేవగౌడ ప్రధానమంత్రి అయ్యారు, అది అందరికీ తెలిసిందే. దీని అర్థం ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వచ్చు, కానీ సభలో మెజారిటీ నిరూపించుకోవాలి తర్వాత. దీన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పు ఇచ్చింది. ఏ సందర్భంలో అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేస్. ఆ కేసులో 1994లో అన్నమాట. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫ్లోర్లో టెస్ట్ ఇంపార్టెంటు అని చెప్పింది. అంటే ఇది భారత రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు ఈ తీర్పుని. అంటే ఏమంటారంటే ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చేయండి, ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే మొదటి సభలు, శాసనసభ సమావేశాలు ఏవైతే ఉంటాయో దానిలో ఆ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాలి, విశ్వాస పరీక్ష చేసుకోవాలి. అంటే వాళ్ళు గవర్నర్ దగ్గర, గవర్నర్ ముందు నిలబడి కౌంటింగ్ జరపక్కర్లా, లేదా అందరూ సంతకాలు చేసి గవర్నర్కి ఇవ్వక్కర్లా, లేదా కోర్టుకు చూపించక్కర్లా. వాళ్ళు శాసనసభ్యులు కాబట్టి, అది శాసన వ్యవస్థలో భాగం కాబట్టి శాసనసభలో ఆ ప్రభుత్వం బలం నిరూపించుకోవాలి. అంటే ఇక్కడ విజయ్ తనకున్న 118 మంది సభ్యుల్ని కూడా శాసనసభలో నిరూపించుకోవాలి. నేను ముఖ్యమంత్రిని, నాతో పాటు ఇంతమంది మంత్రులు, ఓవరాల్గా మా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ఇదిగో నాతో సహా 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ వీళ్ళు అని చెప్పి తను విశ్వాస పరీక్షలో నెగ్గాలి. అలా నెగ్గితే తన ప్రభుత్వం సేఫ్, అలా నెగ్గకపోతే తన ప్రభుత్వం ఇమీడియట్గా పడిపోద్ది. సో దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి.
అందుకే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందనమాట. ఫ్లోర్ టెస్ట్ నిర్వహించండి. అంటే గవర్నర్ ముందు నిలబడక్కర్లేదు, లేదా కోర్టుకి కూడా ఇవ్వక్కర్లేదు, లేదా సంతకాలు కూడా చేసి ఇవ్వక్కర్లేదు. మీరు సభలో మీ బలం మీరు నిరూపించుకోండి. సభలో నిరూపించుకోని పక్షంలో మీ ప్రభుత్వం కూలిపోద్ది. గతంలో కొన్ని సంఘటనలు ఇలాగే జరిగాయి. అండ్ సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఆర్జే బొమ్మాయి కేసు కావచ్చు, అండ్ రామేశ్వర్ ప్రసాద్ కేసు కూడా ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ రద్దు చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. అప్పుడు ఎన్నికలు అయ్యాయి, ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది బీహార్లో, కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వలేదు. అప్పుడు కోర్టు తప్పుపట్టింది గవర్నర్ని. అంటే ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటే మ్యాక్సిమం ప్రభుత్వం ఏర్పడడానికే అవకాశం ఇవ్వాలి. అంతే తప్ప మేము రాష్ట్రపతి పాలన పెట్టేస్తాము, ఇక్కడ ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు అని చెప్పడానికి వీల్లేదు. అండ్ సర్కారియా కమిషన్ ఏం చెప్పిందంటే కొన్ని సూచనలు చేసిందనమాట. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళు సభలో బల నిరూపణ చేసుకుంటారు, అవకాశం ఉంటే వేరే వాళ్ళతో పోస్ట్ అలియన్స్ పొత్తుంటుంది, అంటే తర్వాత వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటారు, లేదా ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న వాళ్ళైనా సరే మ్యాజిక్ ఫిగర్ వస్తే ఇచ్చేయండి, ఇలా రకరకాల మార్గాలు సూచించింది. అంతే తప్ప ఎక్కడా కూడా మీకు మ్యాజిక్ ఫిగర్ లేదు కదా, సో మీరందరూ సంతకాలు చేసి నా దగ్గరికి రండి, మీరందరూ నా దగ్గరకు వచ్చి నిల్చోండి, మేము లెక్కెడతాను, నేను 118 లెక్కెట్టి మీకు అధికారం ఇస్తానని ఎక్కడా చెప్పలేదన్నమాట. సో అట్లా 1996 ఇండియన్ ఎలక్షన్ కావచ్చు, అంతెందుకండి 2018లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఏం జరిగింది తెలుసా? బీజేపీ 104 సీట్లు గెలుచుకుంది, కాంగ్రెస్ ప్లస్ జేడీఎస్ కలిసి 117 సీట్లు గెలుచుకున్నాయి. అప్పుడు గవర్నర్ బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పిలిచారు ముందు, తెలుసా? సో ఆ తర్వాత కోర్టు తప్పు పట్టింది. అదేంటి, వాళ్ళు ఆల్రెడీ కూటమిగా ఉన్నారు, బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వాళ్ళకు ఉన్నాయి, ఇక్కడ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్, ఒకవేళ అతనికంటే ఎక్కువ ఏదైనా ఒక పార్టీకి లేదంటే ఏదైనా ఒక కూటమికి ఉంటే అప్పుడు గవర్నర్ వాళ్ళకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని అవకాశం ఇవ్వచ్చు, కానీ ఎవరికీ లేదు కదా. డిఎంకే, అన్నా డిఎంకే, ఆర్డీఎంకే, ఈడీకే అందరికీ కలిపి ఒక 112 118 ఉన్న సీట్లు ఉన్నాయనుకోండి, వాళ్ళకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమనొచ్చు, కానీ అక్కడ ఎవరికీ లేదు. కాబట్టి విజయ్ కోతవేటి దూరంలో ఉన్నారు కాబట్టి ఏమయ్యా నువ్వు సీఎం అయిపో, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, కానీ ఫస్ట్ సెషన్స్లోనే మీ విశ్వాస పరీక్షలో మీరు నెగ్గాలి, లేకపోతే ప్రభుత్వం కోల్పోతారు, ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పాలి. అలా గవర్నర్ చెప్పట్లా, ఆ అవకాశం ఇవ్వట్లేదని. 2017లో గోవాలో కూడా అదే జరిగింది. సో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా వచ్చినా బీజేపీ వేగంగా మద్దతు లేఖలు తీసుకొని గవర్నర్ బీజేపీని పిలిచారు. సుప్రీంకోర్టు ఫ్లోర్ టెస్ట్ నిర్వహించమని చెప్పింది. అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకపోయినా ప్రభుత్వం ఏర్పడింది. అంటే అక్కడ కూడా సభలో మెజారిటీ నిరూపించుకోవడం ఇంపార్టెంట్. అలాగే 2018 మేఘాలయ గవర్నమెంట్ కూడా అలాగే వచ్చింది. సో ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటంటే, రాజ్యాంగం చెబుతున్న ప్రధాన విషయం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలి, సభ విశ్వాసం పొందగల ప్రభుత్వం ఉండాలి, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వచ్చు, కానీ అది తప్పనిసరి కాదు, మెజారిటీ చూపగల కూటమికి కూడా అవకాశం ఇవ్వచ్చు, తుది పరీక్ష మాత్రం ఫైనల్ టెస్ట్ మాత్రం ఫ్లోర్ టెస్ట్, అంటే సభలో పరీక్ష నెగ్గడం మాత్రమే. సో ఇట్లా మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా సరే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, కొనసాగొచ్చు అప్ టు ఫస్ట్ సెషన్స్ జరిగినప్పుడు ఫ్లోర్ టెస్ట్ జరపాలి. ఫ్లోర్ టెస్ట్లో నెగ్గితే ఆ మ్యాజిక్ ఫిగర్ చూపించుకోగలిగితే కొనసాగుద్ది, లేదంటే ప్రభుత్వం పడిపోద్ది. ఆ తర్వాత ఆ మ్యాజిక్ ఫిగర్ ఎవరుంటే వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, మళ్ళీ సభలో బల నిరూపణ చేసుకోవచ్చు. కానీ దానికి విరుద్ధంగా తమిళనాడులో జరుగుతోంది. గవర్నర్ ఏమాత్రం ఒప్పుకోవట్లేదు విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి. సో గతంలో జరిగిన ఉదాహరణలకు ఇది భిన్నంగా ఉంది, గతంలో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పులకు కూడా ఇది భిన్నంగా ఉంది, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా ఇది భిన్నంగా ఉంది. ప్యూర్లీ బీజేపీ పాలిటిక్స్, అంతకుమించి ఇంకేమీ కాదు. థ్యాంక్ యూ.